నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి ఈ మధ్య కాలంలో మంచి ఉద్యోగం కావాలి అని అనుకుంటుంటారు, మంచి ఉద్యోగం పొందుతారు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా బాగా ఎదగాలి, మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఏ లలిత సహస్రనామం చదివితే మంచిది? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు కొంతమందికి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు, వాళ్ళకి మంచి అంటే ఎడ్యుకేషన్ పరంగా మంచి స్టేజ్లో ఉంటారు, కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి రావు. నేను చాలామంది చూసాను, మాకు తెలిసిన వాళ్ళలో కూడా, క్లయింట్స్లో కూడా. కారణాలు ఏమిటి అంటే మనకి దీనికి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఆస్ట్రాలజీ కర్మ సిద్ధాంతం మీద బేస్ అయి ఉంటుంది. అంటే మీరు పాస్ట్ లైఫ్లో మంచి ఉద్యోగం ఉన్నా కూడా సరిగ్గా చేయకపోతే ఇక్కడ మీకు మీ కర్మ వెంటాడుతుంది మంచి ఉద్యోగం రాకుండా చేయడానికి. అది మీరు పాస్ట్ లైఫ్ చేసుకున్న కర్మే. అది పాయింట్ నెంబర్ 1. రెండవది, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 10th లార్డ్ అంటారు, అంటే ఉద్యోగ కారకుడు పాడయ్యాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏమో చాలా బాగుంటుంది. 4th హౌస్ బాగుంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది. 10th లార్డ్ పాడైనా, శని భగవానుడు పాడైనా, లేకపోతే 2nd and 6th లార్డ్స్ పాడైనా, అంటే పూర్వజన్మ కర్మ 6th హౌస్ అంటే, 2nd హౌస్ అంటే ఫైనాన్షియల్గా పెద్ద గ్రోత్ లేకపోవడం. ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంటే మంచి ధనం ఉంటుంది ఆటోమేటిక్గా కదా. అలాగా లేనప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, అందుకని ఏం చేయాలి అంటే లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. ఎందుకంటే లలితా సహస్రనామాలు ఎందుకు ఇంక వేరే చేస్తావదా అంటే అవుతుంది, కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లలితా సహస్రనామాలకి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ దగ్ధం అవుతుంది. ఒక్క నామం చేసుకున్నా మీరు ఎన్నో జన్మల్లో చేసిన కర్మలన్నీ దగ్ధమై ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతుందట. అంటే ఎలా చేయాలి, ఏదో నేను మన నామం చదివేసుకుంటే అవ్వడం అని కాదు. టోటల్ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే అసలు ఈ విశ్వం అంటే ఏమిటి, విశ్వం మొత్తం అసలు ఎలా నడుస్తుంది, విశ్వం గురించి మొత్తం చెప్పేది లలితా సహస్రనామాలు. అందుకని అందులో మొట్టమొదటి నామం ఒకటి ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు వీళ్ళ గ్రహస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా 100% వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎంతసేపు చేయాలి? రోజుకి 40-45 నిమిషాలు చేయాలి. చాలామంది ఏం చేస్తారు, నేను 11 సార్లు చదువుతున్నానండి, లేకపోతే నేను ఒక 20 సార్లు చదువుతున్నా రోజుకి అంటారు. అది కాదు దానివల్ల. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఉన్నాడు, జిమ్కి వెళ్ళి చక్కగా బాడీ బిల్డర్ అవ్వాలనుకున్నాడు. జిమ్కి వెళ్ళి నేను 1-2 సార్లు బిల్డర్ బాడీ ఇట్లా డబ్బులు ఇట్లా అని వచ్చేస్తున్నాను అంటే రోజు వెళ్తాను కానీ నాకు బాడీ రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఒక 2 టైమ్స్ అంటే వస్తుందా? డైలీ ప్రాక్టీస్ చేస్తూ 1 గంట సేపు 2 గంటల సేపు వర్కౌట్ చేయాలి. 2 నిమిషాలు చేసి వస్తానండి అంటే మీరు జీవితాంతం వెళ్ళి అది ఎన్ని జన్మలు ఎత్తినా అవ్వదు అది. ఎందుకంటే దానికి ఇంత టైం కేటాయించాలి, ఎనర్జీ అప్పుడు ఫామ్ అవుతుంది. ఒక వ్యక్తి ఐఏఎస్లో సక్సెస్ అవ్వాలి, ఐపీఎస్లో గ్రూప్స్లో రావాలంటే రోజుకు ఒక 9 to 10 అవర్స్ చదవాలి. రోజు 10 నిమిషాలు నేను పుస్తకం పట్టుకున్నానంటే అయినా నేను రావలేకపోతున్నాను. ఇక ఐఏఎస్ అంత హంబక్ అంటే మీనింగ్లెస్ కదా. అట్లాగే ఒక మంత్రం దాని యొక్క ఎనర్జీ పెరగడానికి కనీసం 45 నిమిషాలు, తక్కువలో తక్కువ, ఇంకెక్కువ అంటే గంటలో ఎక్కువసేపు చేయండి. అప్పుడు ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా మీకు మీ కర్మ దగ్ధం అవుతుంది. దీంతో పాటు మీకు 10th లార్డ్ ఎవరు, మీ లగ్నం నుంచి 10వ అధిపతి ఎవరు, ఆ 10వ అధిపతి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఆ 10వ అధిపతి ఒక్కోసారి ఏం చెప్తారంటే మీరు 12వ అధిపతితో సంబంధం ఉన్నప్పుడు ఇక్కడ కాదు విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అని చెప్తాడు. అందులో తెలుస్తుంది మనకి జాతక చక్రం. అప్పుడు ఇక్కడ మీరు వెతకడం మానేసి విదేశీ సంబంధాలు వెతుక్కుంటే విదేశాలకు వెళ్తే సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది జన్మజాతకాల్లో ఉద్యోగం ఉండదు, వ్యాపారం ఉంటుంది. వాళ్ళు అనవసరంగా ఉద్యోగాలు వెంటబడుతూ ఉంటారు. దేవుడు అందరిని ఒకలాగా పుట్టించాడు, అందరికీ ఉద్యోగం అయితే అసలు ఉద్యోగం ఇచ్చేవాడు ఎవరు? అందుకని వ్యాపారం చేసేవాడు ఒకడు ఉండాలిగా. వ్యాపారం చేసే వ్యక్తి కింద 4 ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, అంతే కదా. సో మీకు వ్యాపార యోగం ఉంది, సో మీరు ఇది గుర్తుపట్టండి. ఆ వ్యాపారంలో కూడా మీరు ప్రోడక్ట్ అమ్ముతారా, సర్వీసెస్ ఇస్తారా? సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీస్ ఓరియంటెడ్ కాంబినేషన్స్ ఉంటాయి జాతకంలో. ప్రోడక్ట్ రిలేటెడ్ యోగాలు ఉంటాయి. ప్రోడక్ట్ వల్ల మీకు డబ్బులు వస్తాయి. ఓకే, అలా మీరు ఏమిటి అసలు ఏ ప్రోడక్ట్ వల్ల మీకు ఉంది యోగం
అది తెలుసుకోగలగాలి. అది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు హోటల్ పెట్టి నడిపిస్తే డబ్బులు వచ్చే యోగం ఉంది. మీరు అది వదిలేసి ఇంకోటి కారు నడిపిస్తున్నారు, ఉండదు. చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి ధనం, ఇక్కడ శుక్ర సంబంధించిన దాని మీదకి వెళ్తే ఉండదు. అట్లా అసలు మీకు ఏంటి ఉద్యోగం ఉంటే ఇక్కడుందా, మీ సొంత ఊర్లో ఉందా, వేరే రాష్ట్రానికి వెళ్తే ఉందా, వేరే దేశానికి వెళ్తే ఉందా అనే క్లారిటీ తెలుసుకోవాలి. దానికి మీ 10th లార్డ్ ఏ కాంబినేషన్లో ఉన్నాడు. కొంతమందికి వెంటనే మారిపోతుంటారు, 6 months 3 monthsలో ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి చరం అంటారు, అంటే త్వరగా మారిపోయి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, దాన్ని తప్పదు. ఇంకొంతమంది 15-20 ఒకే ఉద్యోగంలో ఉంటారు. ఏమిటంటే అంటే 15 years ఇక్కడ నుంచి ఉన్నానంటే అంటారు. వాళ్ళకి స్థిరం ఉంటుంది. అలా స్థిరమా చరమా, లేకపోతే ఎక్కువ విదేశాలకు వెళ్ళి చేయాలా, లేకపోతే వేరే రాష్ట్రం వెళ్తే బాగుంటుందా, ఇంటి దగ్గర ఉంటే కలిసి వస్తుందా, కుటుంబంతో దూరంగా ఉంటే కలిసి వస్తుందా అని రకరకాల వేరియేషన్స్ ఉంటాయి జాతకాలు. అందులో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకోగలగాలి. అందులో కూడా ఉద్యోగంలో కూడా ఎలాంటి ఉద్యోగంలో మీరు సెట్ అవుతారు. ఇప్పుడు ఇది కూడా చాలామంది చేసే మిస్టేక్. ఇది చదువుకునే టైంలో చూసుకుంటే ఇంకా బెస్ట్. ఎలా అంటే చాలామంది చూడండి, ఇంజనీరింగ్ చేశానండి కానీ నేను వేరే జాబ్ చేస్తాను అంటాడు. ఎందుకు అంటే రాలేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ నేర్చుకునే వరకే ఉంది, ధనయోగం లేదు ఇంజనీరింగ్లో. ఎక్కడో టీచింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి చూస్తే, అంటే ఏమిటి, టీచింగ్ రిలేటెడ్ ధనయోగం ఉంది అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కెరియర్గా తీసుకునే జాబ్ ఏదైనా చదువు ఏదైనా ఉందంటే అది మీకు ధనయోగం ఇస్తుందా లేదా చూసుకొని చదువుకోవాలి. కెరియర్గా తీసుకునే యోగమే లేదనుకోండి, ఆ చదువు వల్ల మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా చదువుతారు కొన్ని, అది వ్యర్థమైపోతుంది. డబ్బులు వేస్ట్ అవుతుంది, మీ శ్రమ వేస్ట్ అవుతుంది. ఆ జీవితం అంతా కూడా అంత చదివాను అసలు, అబ్బా అంత చదివి కూడా వేస్ట్ అయిపోయింది, అసలు ఎందుకు చదివాను, ఎఫర్ట్ పెడతాడు కదా 5 సంవత్సరాలు. కాబట్టి పిల్లల స్టేజ్లో ఉన్నప్పుడే జాతకం చూపించుకొని వీళ్ళు ఇందులోకి వెళ్తే బాగుంటుంది. ఏ మహాదశ నడుస్తుంది, మెడికల్కి వెళ్తే బాగుంటుందా, ఇంజనీరింగ్ వెళ్తే బాగుంటుందా, ఒక అకౌంటెంట్గా ఉంటే బాగుంటుందా, లేదా బిజినెస్ మ్యాన్గా వెళ్తే బాగుంటుందా, లేదా తండ్రి బిజినెస్ కొడుకు కంటిన్యూ అవుతాడా, ఇవి తెలుసుకొని చేసుకుంటే ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం కనుక చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురు? ఇందాక నేను చెప్పిన మంత్రం ఒకటి చేసుకోవాలి, గోవులకు బెల్లం తినిపించాలి, ఇవి చేస్తే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.